Flag salute. Hands down. Flag song. రివ్వు రివ్వున సాగితో రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా తెల్లని రంగురా శాంతానికి గుర్తురా తెల్లని రంగురా శాంతానికి గుర్తురా రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా March past begin.
have speech by P. Sharmila of 10th class. గౌరవనీయులైన బ్రైట్ స్టార్స్ పాఠశాల కరెస్పాండెంట్ ప్రధాన ఉపాధ్యాయురాలు జేపీ ఎస్ఆర్ మేడం గారికి, అకాడమిక్ డైరెక్టర్ పి దివ్యజ్యోతి మేడం గారికి, ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు షర్మిల. నేను బ్రైట్ స్టార్స్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా ఈరోజు 2 విషయాలు మీకు తెలియజేయాలనుకున్నాను. అసలు గణతంత్రం అంటే ఏమిటి, స్వాతంత్రం అంటే ఏమిటి, వీటికి మధ్య గల తేడా ఏమిటి? క్లుప్తంగా చెప్పాలంటే స్వాతంత్రం అంటే విముక్తి, గణతంత్రం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు. లోతులోకి వెళ్తే ప్రతి భారతీయుడు సంవత్సరంలో 363 రోజులు వ్యక్తిగతంగా వినియోగించుకున్న ఆగస్టు 15, జనవరి 26 ఈ 2 రోజులు అందరూ కలిసి ఒక పండుగలా జరుపుకుంటాం. ఇక అసలు విషయానికి వస్తే మనకు ఎందరో పోరాట వీరుల త్యాగఫలం ఫలితంగా ఆగస్టు 15, 1947న స్వాతంత్రం సిద్ధించింది. అయితే మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి? 1935 భారత ప్రభుత్వ చట్ట ప్రకారమా, అది అరాచకమైన పాలన? పోనీ మన దేశాన్ని పరిపాలించిన రాజుల చట్ట ప్రకారమా? ఇది పురాతన చట్టమని సుదీర్ఘంగా ఆలోచించిన పెద్దలు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. అయితే రాజ్యాంగాన్ని రచించడానికి ఒక మేధావి కావాలి అని ఆలోచిస్తున్న సమయంలో కోహినూర్ వజ్రం లాంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దొరికాడు. ఆ విధంగా 1947 ఆగస్టు 29న ఇతని అధ్యక్షతన ఒక ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అయితే రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. దీనిని ఆచరణలోనికి తేవడానికి ఒక మంచి రోజు కావాలని ఆలోచిస్తే జనవరి 26 గుర్తుకు వచ్చింది. దీనికున్న ప్రాముఖ్యత ఏమిటంటే 1930 జనవరి 26న నేటి పాకిస్తాన్లో లాహోర్లో రావి నది ఒడ్డున నెహ్రూ అధ్యక్షతన జాతీయ జెండాను సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ప్రకటించి జాతీయ జెండాను ఎగరవేశారు. అందుచేతనే 1950 జనవరి 26న గణతంత్రం సిద్ధించింది. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన జేపీ ఎస్ఆర్ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్. రిపబ్లిక్ డే నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. అవర్ constitution come into force on this day. Every year this day is celebrated. Happy Republic Day. Hi, good morning all respected principal ma'am and all teachers. My name is Sarah Afel. I am studying UKG B section. First of all, I would like to wish you a happy Republic Day. It is a very proud day of our country. It has been celebrated since 1915. Jai Hind, Jai Bharat. Thank you. A happy Republic Day. My name is Gautam Nandu. I am studying UKG B section. First of all, I would like to wish you a happy Republic Day. It is a very proud day of our country. It has been celebrated since 1950. Jai Hind, Jai Bharat. Thank you. A happy Republic Day. Respected principal ma'am and all teachers. First of all, I would like to. It is a Republic Day. It is a very proud day of our country. It has been celebrated since 1915. Jai Hind, Jai Bharat. Thank you. నమస్కారం, నా పేరు నిత్య. నేను ఈకేజీ చదువుతున్నాను. ఈరోజు జనవరి 26 అనగా పూర్తి స్వతంత్రం వచ్చిన రోజు. ఎందరో మహానుభావులు పోరాడి సంపాదించిన స్వతంత్రమును మనం అనుభవిస్తున్నాము. ఆ మహనీయులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. మనందరం కలిసిమెలిసి జీవించి మన దేశాన్ని గౌరవం కాపాడుకోవాలి.
Good morning everyone, esteemed guests and fellow citizens. Today as we gather to celebrate the 75th Republic Day of India, we are reminded of the immense pride and gratitude we should feel for our India. As we celebrate this day, let us take a moment to reflect on the signification of our Constitution and values it upholds. Our Constitution has a beacon of hope, a symbol of our commitment to justice, liberty, equality and fraternity. It is a document that has guided us through the challenges from the past and will continue to shape our country. We must remember that Republic. Let us celebrate this day with joy and pride, and let us promise to be great citizens and work hard to make our country even better. Happy Republic Day. Thank you. Good morning everyone. My name is Ashwita Renu. I am studying 8th standard. First of all, I wish you a very happy Republic Day. Republic Day is celebrated on 26th of January every year. This day is special because in 1950 on this date, India's constitution was implemented. The constitution is the supreme law of India. Our constitution was written by Dr. Baba Saheb Ambedkar. We should always respect our constitution. Republic Day makes us realize the importance of democracy. It's a day that reminds us of our freedom fighters' struggles, justice, liberty, equality and fraternity. The Constitution of India is not a book. It is our guide to making इंडिया ए बेटर प्लेस. जय हिंद. आप सभी को मेरे नमस्कार. मेरा नाम नागेश्वरी. मैं 9वीं कक्षा में पढ़ती हूँ. आज 26 जनवरी है. आज हम 75वां गणतंत्र दिवस है. गणतंत्र दिवस भारत देश के प्रमुख त्यौहार है. इस देश में बहुत त्यौहार है. भारत देश हमारे मुझे अपने घर है. 26 जनवरी 1950 को भारत का संविधान हुआ था. धन्यवाद. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 26 జనవరి 1950 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కోసం ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకు భారత రాజ్యాంగం వచ్చింది. గణతంత్ర దినోత్సవాన్ని భారతీయులందరూ పండుగలు జరుపుకుంటారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత స్వాతంత్ర మరియు వ్యక్తిగత భారతదేశం సరైన స్ఫూర్తి. జై హింద్. I am studying first class. I wish you all happy Republic Day. Today is 26th January, celebrating 75th Republic Day. In 1950, I am proud an Indian. I love my India. Jai Hind, Jai Bharat. Thanks. Respected Principal Madam and all teachers, my name is Hinduja. I am studying first class. Today we are gathered here on the occasion of 75th Republic Day. I wish you a happy Republic Day. Thank you. ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మనం 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. భారతీయ ప్రజలందరికీ ఇది చాలా ముఖ్యమైన రోజు. ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ మన భారతదేశానికి సొంత రాజ్యాంగం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా సమితిని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు పట్టింది. తర్వాత జనవరి 26న 1950 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందుకే జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. భారత రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అతిపెద్ద రాజ్యాంగం వల్ల స్వేచ్ఛగా బతకడానికి విద్యా హక్కులు, ప్రాథమిక హక్కులు లభించాయి. జేపీఎస్ఆర్ మేడం గారికి, అకాడమిక్ డైరెక్టర్ పి దివ్యజ్యోతి మేడం గారికి, ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన మనము గణతంత్ర దినోత్సవము జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే మనకు స్వాతంత్రం 1947 15 ఆగస్టు వచ్చినప్పటికీ మనకు రాజ్యాంగం లేదు. దీనిని ముద్రించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు. దీనిని రూపొందించడానికి
2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజుల సమయం పట్టింది. ఇది 1950 నుండి ఇప్పటి వరకు మనము గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అయినప్పటికీ దీనిలో మనకు స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు లభించాయి. ఇంత ధైర్యంగా స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే మన దేశ సైనికుల పోరాట వీరుల ముఖ్య కారణం. అయినప్పటికీ మన దేశంలో పేదరికం, అవినీతి, లంచగొండితనం మరియు ఎన్నో దీనిలన్నింటినీ కలిసి మనము తీసివేయనిక మనము పోరాడదాం. కార్యక్రమంలో భాగంగా ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలను వేయాల్సిందిగా పాఠశాల కరస్పాండెంట్ జేపీ ఎస్తేర్ మేడం గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. Good morning to the respect principal ma'am, teachers and my dear friends. First of all, I wish you a very happy Republic Day. It's 26th January, the Republic Day every year because the constitutions of India on this day.